ఏపీ ఎప్సెట్ 2024కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. చాలామంది కూడా బ్రదర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి? ఏమనేసి అడుగుతూ ఉన్నారు. సో, వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. సో, మనకేంటంటే ఈ యొక్క ఎప్సెట్ 2024 ఎగ్జామ్‌కి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటివి 25% మాత్రమే. సో, ఎందులో 25% అంటే టోటల్ ఆఫ్ ద మాక్సిమమ్ మార్క్స్ కన్సిడర్డ్ ఫర్ ద ర్యాంకింగ్. అంటే మీకు 160 మార్క్స్‌కి ఎప్సెట్ ఎగ్జామ్ అంటే వాటిలో జస్ట్ 25% మాత్రమే మీకు ర్యాంక్ అనేది లైక్ మార్క్స్ అనేటివి వచ్చేదానికి అవకాశం వచ్చేటట్టుగా మీరు చూసుకోవాల్సింది ఉంటుంది. ఓకేనా? సో, అందులో మీరు ఈజీగా పాస్ అయిపోతారు. 25% గనుక మీకు 160లో 25% ఎంతైతే వస్తుందో సో, అంత మీకు గనుక మార్క్స్ వచ్చాయంటే మీరు క్వాలిఫై అయిపోయినట్లే. హౌఎవర్ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటివి లేవు. సో, మీరు జస్ట్ ఈ యొక్క ఎగ్జామ్‌ని అటెండ్ చేసినా కూడా మీరైతే పాస్ కిందకైతే లెక్కేస్తారు. అండ్ డైరెక్ట్‌గా మీకు ర్యాంక్స్ అనేటివి కూడా రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. బట్ దేర్ అడ్మిషన్ విల్ బి లిమిటెడ్ టు ద ఎక్స్‌టెంట్ ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ సచ్ కేటగిరీస్ మాత్రమే మీకైతే లిమిటెడ్ సీట్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు గనుక క్వాలిఫైయింగ్ అవ్వకపోతే ఓకేనా? సో, మ్యాథ్స్ మీకేంటంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు కి సంబంధించకుండా మీరు క్వాలిఫై అయినట్లయితే ఖచ్చితంగా మీకైతే మంచి కాలేజీలో అయితే సీట్ అయితే రావడం జరుగుతుంది.